ఏమండి లేవండి ఆఫీస్కి టైం అవుతుంది. అబ్బా కొంచెం సేపు పడుకోని బుజ్జి. రాత్రి ఏమి చెప్పారో మర్చిపోయారా? నేను ఏమి చెప్పాను బుజ్జి? ఈ రోజు బయటకు వెళ్దాం అనుకున్నామా ఏమిటి? ముందు మీరు లేవండి, ఈ రోజు మీ ఆఫీస్కి కొత్త బాస్ వస్తున్నారు, త్వరగా వెళ్ళాలి అన్నారు అనేసరికి గబుక్కున లేచి కూర్చుని, అవును అక్షర వస్తున్నారు, నేను రెడీ అయి వస్తాను, నువ్వు టిఫిన్ రెడీ చేసి పెట్టు అని వాష్రూమ్కి వెళ్ళాడు. అక్షర టిఫిన్ రెడీ చేసి వెయిట్ చేస్తూ ఉంటే అంకిత్ వచ్చి గబగబాగా తిని, సరే వస్తాను జాగ్రత్త అక్షర అని ముద్దు పెట్టి వెళ్తాడు. అక్షర డోర్ వేసి వచ్చి కూర్చొని టీవీ చూస్తూ ఉంటే ఇద్దరూ భార్యలు ఉన్న సినిమా వస్తుంటే చూస్తూ, పెళ్లి అయి భార్య ఉన్నప్పుడు ఇలా ఎందుకు చేస్తారో అని ఆలోచిస్తూ అలాగే సోఫాలో నిద్రపోతుంది. బెల్ సౌండ్ అయ్యేసరికి ఎవరు ఈ టైంలో అనుకుంటూ వెళ్లి డోర్ ఓపెన్ చేయగానే ఎదురుగా ఉన్న వాళ్లను చూసి గుడ్లు అప్పగించి అలానే చూస్తూ నిలబడితే, ఏ అక్షర ఏమిటి అలా చూస్తున్నావు? తన పేరు లాస్య, మా ఆఫీస్లో వర్క్ చేస్తుంది. నన్ను ప్రేమిస్తుంది అంటా, నేను లేకపోతే బ్రతికలేను అన్నది, అందుకే నేను పెళ్లి చేసుకున్నాను, నీకు కూడా పనులకు సహాయంగా ఉంటుంది అక్షర అని చెప్పేసరికి పెద్దగా నో, మీరు పెళ్లి చేసుకోవడానికి వీలు లేదు అని లేచి కూర్చొని చుట్టూ చూసి, ఇప్పటిదాకా నేను కల కన్నానా? అదేమిటి నాకు ఇలాంటి కల వచ్చింది అని టైం చూస్తే 12 అయింది. అమ్మో ఆయన ఏమి చేస్తున్నారో అని ఫోన్ చేస్తుంది. ఎన్నిసార్లు చేసినా ఫోన్ తీయడు, ఈయన ఏమిటి ఫోన్ తీయకుండా ఏమి చేస్తున్నారు? ఈ రోజు ఎవరో కొత్త మేనేజర్ వస్తారు అన్నారు, అందుకు తీయడం లేదేమో అని ఆలోచిస్తూ ఉంటే ఫోన్ రింగ్ అవుతుంది. ఎవరు అని చూసేసరికి మీనా. హలో మీనా, ఎలా ఉన్నావు అనగానే ఏడుస్తూ ఉంటే, ఏమైందే, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమి చెప్పను నా బాధ, మా ఆయన ఆఫీస్లో పనిచేసే అమ్మాయి నీ పెళ్లి చేసుకుని వచ్చాడు. నీకు తోడు ఉంటుంది, ఇద్దరు కలిసిమెలిసి ఉండండి అన్నాడు. నాకు ఏమి చేయాలో అర్థం కావడం లేదు. ఈ మగవాళ్లకి ఇది ఏమీ బుద్ధి, ఇంట్లో పెళ్లాన్ని ఉంచుకుని ఇంకొక పెళ్లి చేసుకుంటారు. మరి ఏమి చేద్దాం అనుకుంటున్నావు? పోలీస్ కంప్లైంట్ ఇవ్వు, అలా చేస్తే ఏమీ లాభం, ఆయనను తీసుకుని వెళ్తారు. అప్పుడు నేను ఏమి చేయాలి? నాకు ఇంకా పెళ్లి కావాల్సిన ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు, నాకు ఇలా అయింది అని తెలిస్తే వాళ్లకి పెళ్లి అవ్వదు. మరి ఇంకా ఏమి చేస్తావు? ఇద్దరు కలిసి ఉండండి, ఇంతకన్నా చేసేది ఏమీ లేదు. నువ్వు మీ ఆయనతో జాగ్రత్తగా ఉండు, మా ఆయన అలా ఏమి చేయడు, అందరం అలా అనుకుని ఇలా అవుతున్నాం, ఎందుకైనా మంచిది అని ఫోన్ పెడుతుంది. అక్షరకు మీనా చెప్పింది మైండ్లో తిరుగుతూ ఉండి మధ్యాహ్నం ఏమీ తినాలనిపించక కూర్చుని అంకిత్కి ఫోన్ చేస్తున్నా లిఫ్ట్ చేయడు. ఏమైంది ఈయనకు అని ఆలోచిస్తూ ఎంతసేపు ఉందో తనకే తెలియదు. బెల్ మోగితే ఎవరు వచ్చారో అనుకుంటూ డోర్ తీసి ఉదయం కలలో చూసినట్లు చూస్తూ ఉన్నది. ఏ అక్షర అడ్డులే అని తనతో పాటు వచ్చిన అమ్మాయిని లోపలికి రమ్మని సోఫా చూపించి కూర్చో అని చెప్పి, అక్షర వాటర్ తీసుకురా అని పిలిస్తే పలకదు. అక్షర అంటూ దగ్గరకు వచ్చి కదిపితే చెప్పింది. ఏమైంది, పిలిస్తే పలకడం లేదు, వాటర్ తీసుకురా. సరే అని లోపలికి వాటర్ తీసుకొస్తే లాస్య ఇదిగో వాటర్ తాగు అని ఇస్తాడు. అక్షర ఆ పేరు వినగానే ఉదయం కల గుర్తుకు వచ్చి అలానే భయంతో చూస్తూ ఉంటే, ఏమిటి అక్షర అలా చూస్తూ ఉంటావు? గెస్ట్లు వస్తే తినడానికి ఏమైనా తీసుకుని రావాలని తెలియదా అన్నాడు. పర్వాలేదులే అంకిత్, నేను గెస్ట్ని కాదులే అని నవ్వుతుంటే లాస్య అలానే అంటుంది, నువ్వు వెళ్ళి తీసుకురా అక్షర. అక్షర కిచెన్లోకి వెళ్లి ఆలోచిస్తూ, అసలు ఎవరు తను గెస్ట్ అని అంటున్నారు, అసలు పరిచయం కూడా చేయకుండా ఎలా అవి తీసుకురా ఇవి తీసుకురా అంటూ ఆర్డర్లు అని కోపంగా ఇంట్లో ఉన్న వాటిని ప్లేట్లో పెట్టి తీసుకుని వెళ్లేసరికి అంకిత్ లాస్య ఇద్దరు నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉండేసరికి అక్షర కోపంగా ప్లేట్ అక్కడ పెడుతుంది. అక్షర వచ్చింది కూడా చూడకుండా ఇద్దరు ఒకరి చేతులు ఒకళ్ళు పట్టుకుని కాలేజీలో ఏదో చెప్పుకుని నవ్వుకుంటున్నారు. అంటే వీళ్ళిద్దరూ కాలేజీ ఫ్రెండ్స్, మరి నాకు పరిచయం చేయవచ్చుగా అని అనుకుని చూస్తూ, ఇవిగో తీసుకోండి, మేము తింటాం, నువ్వు వెళ్లి టీ తీసుకుని రా. అక్షర కామ్గా కిచెన్లోకి వెళ్లి, ఏమైంది ఈయనకు ఈ రోజు ఇలా ప్రవర్తిస్తున్నారు, పెళ్లి అయిన తరువాత ఎప్పుడు ఇలా చేయలేదు అనుకుంటూ టీ పెట్టి తీసుకువెళ్లి అక్కడ పెట్టి నిలబడి చూస్తూ కనీసం కూర్చోమని కూడా చెప్పడం లేదు. వాళ్ల ఇద్దరు అక్షర అక్కడ ఉన్న విషయం కూడా పట్టించుకోకుండా టీ తాగుతూ మాట్లాడుకుంటూ ఉన్నారు. కనీసం అక్షర నీ తిను, టీ తాగు అని కూడా అడగరు. అక్షర బాధగా అక్కడే ఉన్నా పట్టించుకోవడం లేదు అని రూమ్కి వెళ్లి ఏడుస్తూ కూర్చోంటుంది. కొంచెం సేపటికి అక్షర అని పిలుస్తూ ఉంటే కళ్ళు తుడుచుకుని, ఏమిటి అండి, డిన్నర్కి మేము బయటకు వెళ్తున్నాం, మేము వచ్చేసరికి లేట్ అవుతుంది, మా కోసం చూడవద్దు అని చెప్పి బయటకు వెళ్తారు.
వాళ్ళు వెళ్ళగానే సోఫాలో కూర్చుని ఏడుస్తూ నేను అంటే ఆయనకు ఇష్టం లేదు అనుకుంటా, ఈ అమ్మాయి ఆయన కాలేజీలో ఉన్నప్పుడు ప్రేమించుకుని విడిపోయి ఇప్పుడు కలిసి ఉంటారు, వీళ్ల మధ్య నేను ఎందుకు అడ్డు, ఇంట్లో నుంచి నేనే వెళ్లిపోతే అనుకుని సూట్ కేసులో బట్టలు పెట్టుకుని బయటకు వచ్చి వెళ్లిపోతుంటే అంకిత్ వస్తాడు. వెనుక లాస్య కూడా వస్తుంది. ఎక్కడికి వెళ్తున్నావు అక్షర, నేను డ్రాప్ చేసేదా? వద్దు, నేను వెళ్తాను. సరే వెళ్ళు, కాని ఎక్కడికి వెళ్లేది చెప్పి వెళ్ళు. ఎక్కడికో నాకే తెలియదు. నీకు ఎలా చెప్పను? ఎందుకు వెళ్తున్నావు? మీ ఇద్దరి మధ్య నేను ఎందుకని అంటే అర్థం కాలేదు. మీరు కాలేజీలో ప్రేమించుకుని విడిపోయి ఇప్పుడు కలిశారు, మీ మధ్య నేను ఎందుకు అని వెళ్తున్నాను. అవునా, నువ్వు చిన్నప్పుడు సినిమాలు ఎక్కువ చూసేదానివా? ఎందుకు? నువ్వు అన్నీ ఊహించుకుని భలే చెబుతుంటే అంటే నేను చెప్పేది నిజం కాదా? నీ మొహం కదూ, పద లోపలికి అని లోపలికి వచ్చి చూసావా లాస్య, తను నన్ను ఏమీ అనదు అన్నానా? నిజమే అంకిత్, పాపం తను చాలా అమాయకురాలుగా ఉంది. నేను చూడగానే అనుకున్నాను నువ్వు చెప్పింది కరెక్టే. మీ ఇద్దరు ఏం మాట్లాడుతున్నారు? నాకు ఏమీ అర్థం కావడం లేదు. నేను చెబుతాను రా అని అక్షరను కూర్చోపెట్టి మా ఆఫీస్కి కొత్తగా మేనేజర్ వస్తారు అన్నానుగా వచ్చింది. ఎవరో కాదు, లాస్యనే. నేను తనని చూడగానే చాలా ఆశ్చర్యపోయాను. తరువాత లంచ్ టైంలో ఇద్దరం మాట్లాడుతూ నిన్ను పరిచయం చేస్తాను, మన ఇంటికి రమ్మన్నాను. వద్దు అంకిత్, మళ్ళీ మీ వైఫ్ కి మన మీద లేనిపోని అనుమానం వస్తుంది. నానా హంగామా చేసి గొడవ పెట్టుకుంటారు. నా భార్య అలా ఉండదు, చూస్తేగా తెలిసేది. అయితే ఈ రోజు అంతా తాను ఫోన్ చేసినా మాట్లాడను. నిన్ను ఇంటికి తీసుకువెళ్లి పరిచయం కూడా చేయను. ఏమి చేస్తుందో చూడు. అప్పుడు నువ్వే మీ ఆవిడ చాలా మంచిది అంకిత్ అంటావు. నీ భార్య మీద అంతా నమ్మకమా? అవును, తను నన్ను ఏమీ అనదు. నా సంతోషమే తన సంతోషం అనుకుంటుంది. ఇది జరిగింది. మేము వచ్చిన దగ్గర నుంచి నువ్వు ఎంత బాధపడ్డావో, నేను నిన్ను బాధ పెట్టినందుకు అంతే బాధపడ్డాను బుజ్జి అని బాధగా చెప్పేసరికి అక్షర వెళ్లి ఏమండి అంటూ కౌగిలించుకుని ఏడుస్తూ ఉంటే, ఊరుకో బుజ్జి అని లేపి, ఇప్పుడు నీ అనుమానం తీరిందా లాస్య? సారీ అంకిత్, మీ ఇద్దరినీ చాలా బాధ పెట్టాను. మీ ఇద్దరికీ ఒకరి మీద ఒకరికి ఎంత ప్రేమ ఉందో చూశాను. నిజంగా ఈ రోజుల్లో కూడా ఇలా ఉంటారా అని నాకే ఆశ్చర్యం వేస్తుంది. అదే నేను అయితే గొడవ చేసి ఇంట్లో నుంచి బయటకు గెంటేసేదానిని అని నవ్వుతూ చెప్పుతుంటే లాస్య, అంకిత్, అక్షర నవ్వుతారు. సరే పదండి, డిన్నర్ కి బయటకు వెళ్లాం. మీ ఇద్దరి మధ్య నేను ఎందుకులే అంకిత్, మీరు వెళ్ళండి, నేను వెళ్తాను. అదేమీ కాదు, మీరు రావాలి. ఆయనకు ఫ్రెండ్ అంటే నాకు ఫ్రెండే అని లాస్యని కూడా డిన్నర్ కి తీసుకువెళ్లి సరదాగా మాట్లాడుకుంటూ డిన్నర్ కంప్లీట్ చేసి లాస్యను ఇంటి దగ్గర వదిలిపెట్టి ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చి ఇద్దరు ఫ్రెష్ అయి పడుకుని, బుజ్జి, నేను నిన్ను వదిలి వేరే వాళ్ళని ఎలా ప్రేమిస్తాను అనుకున్నావు? అది కాదు అండి అని ఉదయం జరిగింది మొత్తం చెప్పేసరికి నవ్వుతాడు. అంటే టీవీలో చూసి కలకని మీ ఫ్రెండ్ చెప్పింది విని నన్ను అనుమానించావా? మీరు వచ్చి అలా ప్రవర్తించేసరికి నాకు అనుమానం వచ్చి మీకు ఎందుకులే అడ్డు అని వెళామనుకున్నా. నన్ను వదిలి ఎలా ఉందాం అనుకున్నావు బుజ్జి? అసలు నువ్వు లేకుండా నేను ఎలా ఉంటాను అనుకున్నావు? నీ మీద నమ్మకంతో తనతో అలా అన్నాను, కాని నన్ను వదిలి వెళ్తావు అని ఊహించలేదు. ఇంక ఎప్పుడు అలా ప్రవర్తించను. మీరు ఏమిటో నాకు అర్థమైందిగా. అంటే ఇన్ని రోజులు అర్థం కాలేదా? అర్థం అయ్యారు బాబు, కాని ఈ రోజు ఇంకా బాగా అర్థం అయ్యారు. ఇంకా మన మధ్య ఎలాంటి అపార్థాలు రావు.